ఈరోజు జీవితం కోసం పీఆర్సీ జీవితం కొరకు తెలంగాణ అని చెప్పే నినాదంతో 2013 నుంచి కొత్త పీఆర్సీని అమలు చేసే దిశలో కూడా కమిషన్ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్నటువంటి కమిషన్ మరి 6 నెలల కాలంలో ఉన్నప్పుడే నివేదిక ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం మరి అక్కడ పీఆర్సీ కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ వేయగానే మేము అభ్యంతరం చెప్పినాం. మరి సంవత్సర కాలం పీఆర్సీ గడువు ఉండాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఇక నివేదికలు రూపొందించడం లోపల సంవత్సరాల తరబడి కాలం ఉండాల్సినటువంటి అవసరం ఉద్యోగ సంఘాల పక్షాన మేము మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి మరి కూడా సమర్పించడం జరిగింది. మరి ఇంకా చర్చల పేరుతోటి సంఘాలను పిలవడం లోపల ఉన్నది. ఇప్పటికి ఇంకా మాకు ఆహ్వానాలు అందలేదు. మరి అందువల్లనే ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. 1/7/2013 నుంచి మీరు పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా మరి పీఆర్సీ రావాలి కాబట్టి వెంటనే మరి ఇంటరీమ్ రిలీఫ్గా 45% ఇవ్వాలనే డిమాండ్ తోటి మొన్ననే 2 సార్లు మాత్రమే ఇస్తూ ఉన్నది. ధరలు చూస్తే నెలకు 4-5 సార్లు పెరుగుతున్నాయి. 42% సచివాలయంలో కానీ హెచ్ఓడిలో ఉండాలని పెద్ద మనుషుల ఒప్పందం 371D ఆర్టికల్ చెప్తున్నా కూడా తెలంగాణ ప్రజలకు సమన్యాయం దక్కలేదు. అందుకే రేపు రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతంలో 208 హెచ్ఓడి కార్యాలయాలు వస్తాయి. ఒక సచివాలయం ఏర్పడుతుంది. దాని చుట్టూ అలుకునేటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు పెద్దపీట వేస్తే అది సమన్యాయం అవుతుందనేటువంటి విషయాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. సమన్యాయం అంటే అన్యాయానికి గురైనటువంటి ప్రజలకు న్యాయం చేయడం సమన్యాయం తప్ప ఇన్నాళ్ళు మా ప్రాంత పోస్టులు కొల్లగొట్టి ఇన్నాళ్ళు మా ప్రాంత నిధులు కొల్లగొట్టి ఇన్ని దశాబ్దాలు మాకు రావాల్సినటువంటి ఏ దానిలో కూడా వాటా రాకుండా చేయడం అనేటువంటిది న్యాయం అవుతుంది తప్ప సమన్యాయం ఎట్లవుతుందో ఇవాళ వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే ఇవాళ ఒక్క ఆల్టర్నేట్ లేదు. విభజన జరిగితే ఇగో తెలుగుదేశం పార్టీ ఇగో ఈ ఆల్టర్నేట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఈ ఆల్టర్నేట్. ఒక్క ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు లేకుండా ఇలా సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తుంది. కేవలం విభజన అనేటువంటి మాట తప్ప ప్రత్యామ్నాయ ప్రతిపాదన లేని ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం. అందుకే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయ ప్రతిపాదనని ప్రజల సంక్షేమం కోసం ఇలా ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తూ భ్రమల్లో ముంచుతూ ఉద్యమాలు చేయడం కంటే ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం రాయలసీమ ఆంధ్ర ప్రజల పురోభివృద్ధి కోసం సరైనటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పెట్టి ఇద్దరం కలిసి తెలుగు రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని మేము పదే చెప్తా ఉన్నాం. ఆ బాటలో ముందుకు పోవాలని వినమ్రంగా మేము ఏపీ ఎన్జిఓ నాయకులకి సమైక్యాంధ్ర నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ కేంద్రం ఇదే నాన్సుడు పద్ధతి కొనసాగిస్తే మళ్ళీ తెలంగాణలో ఒక మహా ఉద్యమం తప్పదనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఉద్యోగులుగా మేము చాలా వ్యూహాత్మకమైనటువంటి మౌనం పాటిస్తూ ఉన్నాం. శాంతి సద్భావన యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ మా శాంతి సద్భావన యాత్రలన్నీ కూడా మేము స్నేహం అందిస్తే కూడా మాకు స్నేహం అక్కర్లేదంటే, శాంతి కావాలా స్నేహం కావాలంటే ఏదీ అక్కర్లేదని వాళ్ళు యుద్ధానికే సన్నద్ధం అవుతున్నట్టుగా మాకు కనబడతా ఉన్నది. నిజంగానే సీమాంధ్రకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు యుద్ధానికి సన్నద్ధమైతే ఆ యుద్ధానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం.